సో ఈ మధ్య అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న న్యూస్ మన రామ్ చరణ్ అండ్ ఉపాసన గారి డెలివరీ. ఒక బాయ్ అండ్ ఒక గర్ల్. సో ఇట్స్ సచ్ అ కంప్లీట్ ఫ్యామిలీ. అందరికీ ఇష్టం ట్విన్స్ పుట్టాలి, అందులోనూ ఒకళ్ళు బాయ్ ఒకళ్ళు గర్ల్ ఉంటే ఇంకా ఎంత హ్యాపీ అని. సో ఇలాగా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఒకళ్ళు గర్ల్ అండ్ ఒకళ్ళు బాయ్ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అని చాలా మంది అనుకుంటారు. ఆర్ మేబీ వాళ్ళు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారా అనే డౌట్స్ కూడా మీకు వచ్చుంటాయి. సో దీని గురించి నేను క్లారిటీ ఇస్తానండి. సో దీనికి సింపుల్ గా ఆన్సర్ ఎస్, వీ క్యాన్ సెలెక్ట్ జెండర్ ఇన్ ఐవీఎఫ్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా బికాస్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫర్ జెండర్ సెలెక్షన్ ఇన్ ఇండియా. ఈ యాక్ట్ ని PCPNDT యాక్ట్ అంటారండి. ఈ యాక్ట్ ప్రకారం మీకు పుట్టబోయేది లేదా మీ ఎంబ్రియో మేల్ ఎంబ్రియోనా లేదా ఫీమేల్ ఎంబ్రియోనా అని సెలెక్ట్ చేసుకోవటము చట్టరీత్యా నేరం. లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు నో ద జెండర్ ఆఫ్ యువర్ బేబీ, అంటే మీరు స్కాన్ లో చూసుకొని బేబీ గర్లా లేదా బేబీ బాయా మాకు చెప్పండి అని అడగటము తప్పు. ప్లస్ మీకు జెండర్ రివీల్ చేసే డాక్టర్ కూడా ఆ జెండర్ రివీల్ చేయడం తప్పు. ఓకే, సో ఇది విషయం ఒకటి 100% క్లారిటీ అండి. బట్ PGT అనే ప్రాసెస్ ద్వారా PGT-A, PGT-M ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవి జనరల్లీ మనం ఇవి ఎందుకు చేస్తాము అంటే బేబీలో ఏదైనా జెనెటిక్ డిసీజెస్ ఉందా, సో ఇస్ ద ఎంబ్రియో హెల్దీ టు ట్రాన్స్ఫర్ ఆర్ నాట్, సో జెనెటిక్ కండిషన్ ని ఐడెంటిఫై చేయడానికి, అబార్షన్ రిస్క్ ఏమన్నా ఈ ఎంబ్రియోకి ఎక్కువ ఉంటుందా, ఇలాంటివి తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ టెస్ట్ ని యూజ్ చేసుకుంటామే తప్ప ఇండియాలో జెండర్ సెలెక్ట్ చేయడానికి ఈ టెస్ట్ 100% యూజ్ చేసుకోము. సో ఐ వుడ్ సే డెఫినెట్లీ మన సెలబ్రిటీస్ కూడా, ఎంత సెలబ్రిటీస్ అయినా సరే ఇండియన్ లాకి అబైడ్ అయి ఉండాల్సిందే. సో వాళ్ళు కూడా జెండర్ సెలెక్షన్ చేసుకోలేదు. ఇట్ ఈస్ లక్కీ దట్ దే గాట్ వన్ బాయ్ బేబీ అండ్ వన్ గర్ల్ బేబీ. సో ఇది ఏ కంట్రీలో లీగల్ అంటే కొన్ని కంట్రీస్ లో వాళ్ళకు వచ్చిన IVF ద్వారా తయారైన ఎంబ్రియోస్ ని మీకు 10 ఎంబ్రియోస్ వచ్చాయండి, ఇందులో 4 ఎంబ్రియోస్ ఏమో గర్ల్ ఎంబ్రియోస్, 6 ఎంబ్రియోస్ ఏమో బాయ్ ఎంబ్రియోస్ అని క్లియర్ గా చెప్తారు. సో USA అమెరికాలో చెప్తారు అండ్ దుబాయ్, ఈ కంట్రీస్ లో యూ కెన్ నో ద జెండర్ బికాస్ వాళ్ళకి ఇలాంటి PCPNDT లా లేదు. ఎందుకు అసలు మనకే ఈ లా ఉంది, బయట కంట్రీస్ లో ఎందుకు ఇలాంటి లా లేదు? ఇండియాలో ఫీమేల్ బేబీ అని తెలుసుకున్న వెంటనే చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు. ఇంకా కూడా అమ్మాయేనా అనే ఆ ఫీలింగ్ ని ఇంకా మన కమ్యూనిటీలో మన సోషల్ స్టిగ్మా ఇంకా కంప్లీట్ గా పోలేదండి. స్టిల్ దే ఆర్ అగేన్స్ట్ బేబీ గర్ల్. సో ఈ థింకింగ్ ఉన్నంత వరకు ఈ లా మనకి ఖచ్చితంగా ఇండియాలో ఉంటూనే ఉంటుంది. సో ఇలా ఈ కంట్రీస్ లో మాత్రం దెర్ ఇస్ నో వాళ్ళకి గర్లా బాయా ఆర్ గర్ల్ పుడితే తీసేసుకుంటాము, బాయ్ ఉంటే ఉంచుకుంటాము, ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి ఈ కంట్రీస్ లో అది లీగల్ అన్నమాట. సో మన ఇండియాలో మాత్రం యూ కెనాట్ సెలెక్ట్ ద జెండర్ ఆఫ్ ద బేబీ. PGT టెస్టింగ్ ని ఓన్లీ జెనెటిక్ కండిషన్స్ లేదా బయట కంట్రీస్ లో జెండర్ సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు అంటే ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కంప్లీట్ చేసుకోవడానికి వాడుకుంటారు. సో ఇట్లా వీ డు నాట్ అలౌ ఇట్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ 100% షూర్. అండ్ ట్విన్స్ కూడా IVF లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా? మనము సక్సెస్ రేట్స్ ఎక్కువ చేసుకోవడానికి 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామండి ఒకటేసారి. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, ఒక అండం విడుదలవుతుంది లేడీ నుంచి, ఒక స్పర్మ్ వెళ్తుంది, ద వన్ గుడ్ స్పర్మ్ విల్ మీట్ దట్ వన్ ప్రాపర్ ఎగ్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ one single baby. So one single embryo gives rise to one single pregnancy. కానీ IVF లో ఏంటంటే వాళ్ళంతా ఖర్చు పెట్టి చేయించుకుంటారు కాబట్టి సింగిల్ ఎంబ్రియో పెట్టినప్పుడు సక్సెస్ రేట్ అది అతుక్కుంటుందా లేదా అనే డౌట్ ఉంటుంది. దీనికోసం మనం 2 పెడతాం. అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి కాకుండా ఇంకోటైనా అతుక్కోవచ్చేమో, మనకు సక్సెస్ రేట్ ఇవ్వటం ఇంపార్టెంట్ ఆర్ పేషెంట్ ప్రెగ్నెంట్ అవ్వటం ఇంపార్టెంట్ కాబట్టి 2 ఎంబ్రియోస్ పెడతాం. సో 2 ఎంబ్రియోస్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ట్విన్స్ ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. 2 ఈక్వల్ కెపాసిటీ, ఈక్వల్ గ్రేడింగ్, ఈక్వల్ పొటెన్సీ ఉన్న ఎంబ్రియో అయితే ఖచ్చితంగా 2 అతుక్కోవచ్చు, ట్విన్స్ కూడా రావచ్చు. సో ఇలా ట్విన్స్ ప్లాన్ చేసుకోవడం అయితే పాసిబులే. కొంతమంది మాకు ట్విన్స్ వద్దండి, మాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా ట్విన్స్ ఉంటే మేము భరించలేమండి, ఫైనాన్షియలీ మాకు బర్డెన్ అవుతుందని చెప్తారు. వీళ్ళకి సెలెక్టివ్గా ఒకటే ఎంబ్రియో తీసి ట్రాన్స్ఫర్ చేస్తాం. So selection of the number of embryos is possible, but selection of the gender not possible. So ఒకళ్ళు కపుల్ నా దగ్గరకు వచ్చారు, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. స్పర్మ్ ని బట్టి కూడా ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం అని అడిగారు.
సో చాలా క్వశ్చన్స్ విన్నాను కానీ ఈ క్వశ్చన్ వినేసరికి నేనే కొంచెం అవాక్ అయ్యాను అనమాట. సో స్పర్మ్ ని బట్టి డెఫినెట్లీ జెండర్ అనేది అంటే జెండర్ కి కారణం స్పర్మ్ అవ్వచ్చు, కానీ ట్విన్స్ అవ్వడానికి కారణం స్పర్మ్ కాదండి. సో ఇప్పుడు స్పర్మ్ లో కూడా ఎక్స్ స్పర్మ్ అని వై స్పర్మ్ అని 2 రకాల స్పర్మ్స్ ఉంటాయి. ఇఫ్ ఎక్స్ స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ గర్ల్ పుడుతుంది, వై స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ బాయ్ పుడతారనమాట. సో అది మనం తెలుసుకోలేము, కాకపోతే నేచర్లో ఇలా జరుగుతుంది. సో ఎక్స్ స్పర్మ్ వెళ్తే గర్ల్, వై స్పర్మ్ వెళ్తే బాయ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పర్మ్, జెండర్ డిపెండ్ అవుతుంది. కానీ ట్విన్స్ పుడతారా లేదా ఆర్ ఆ లేడీకి ట్విన్స్ ఛాన్స్ ఉందా లేదా అనేది ఆవిడ రిలీజ్ చేసే నంబర్ ఆఫ్ ఎగ్స్ ని బట్టి తెలుస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ద స్పర్మ్ బట్ ఎగ్స్ విచ్ కెన్ టెల్ యూ అబౌట్ వెదర్ యూ కెన్ హ్యావ్ ట్విన్స్ ఆర్ నాట్. సో జనరలీ ఒక ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడితే సింగిల్ ఎగ్ సెలెక్ట్ అవుతుంది, అదే ఎగ్ గ్రో అవుతుంది అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ బై అరౌండ్ 14th or 15th డే అండ్ దెన్ స్పర్మ్ మీట్ అయినప్పుడు బేబీ ఫామ్ అయిపోతుంది. బట్ అదే ఆవిడకి 2 ఎగ్గులు విడుదలయ్యాయి అనుకోండి. సో 2 eggs విడుదలైనప్పుడు సో 2 sperms 2 different eggs ని ఫర్టిలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 2 embryos ఫామ్ అవుతాయి. సో 2 embryos ఫామ్ అయినప్పుడు మీకు ట్విన్ ఛాన్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ 2 eggs నుంచి ట్విన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇవి అన్ఐడెంటికల్ ట్విన్స్, అంటే 2 different embryos. వీళ్ళు సిమిలర్ గా ఉండరు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. మరి ఐడెంటికల్ ట్విన్స్ ఎలా పుడతారు అంటే ఒక్కొక్కసారి ఒకే ఎగ్ ఒకే స్పర్మ్, కానీ ఆ ఎంబ్రియో అనేది డివైడ్ అవుతుంది. ఫామ్ అయిన సింగిల్ ఎంబ్రియోనే 2 embryos లాగా విడిపోయి 2 embryos లాగా తయారవుతుంది. సో 1 డివైడింగ్ ఇంటూ 2 విల్ గివ్ టు ఐడెంటికల్ ట్విన్స్. సో ఇవి జనరల్లీ ఫ్యామిలీ రిలేటెడ్, హెరిడిటరీ, అంటే ఇంట్లో వాళ్ళ మదర్ సైడో ఫాదర్ సైడో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ రెండు కూడా డివిజన్ కెపాసిటీని బట్టి, ఎంబ్రియో డివిజన్ కెపాసిటీని బట్టి లేదా నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని విడుదల అవుతాయి ఆ సైకిల్లో దాన్ని బట్టి ట్విన్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే మనం పెట్టటమే ఆ లేడీకి 2 embryos పెడతాం కాబట్టి ట్విన్స్ ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 20 to 30% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పెట్టిన ప్రతి వాళ్ళకి ట్విన్స్ అవుతారా, 2 embryos పెట్టుకున్నాము నాకు ట్విన్సే అయిపోతారని కాదండి. మీకు 2 embryos పెట్టినా మీ ఛాన్స్ ఓన్లీ 30% మాత్రమే. ఎందుకంటే ఆ 2 embryos ఈక్వల్ గ్రేడింగ్లో ఉండాలి, ఈక్వల్ జెనెటిక్ పొటెన్షియల్ ఉండాలి అండ్ ఈక్వల్ కెపాసిటీ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ట్విన్స్ అవ్వగలుగుతారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, the chance of conceiving twins is only 30%. So this is clear. And twin pregnancy లో అందరూ ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే ట్విన్స్ ఒకటేసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది అండ్ మంచిగా అందరికీ చెప్పుకోవడానికి బాగుంటుంది, సెలబ్రేట్ చేసుకోవచ్చు, గర్ల్ బాయ్ ఇద్దరు ఉంటారు లేదా ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ అని. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్, ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్ అండి. ట్విన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ యాజ్ హ్యాపీ యాజ్ యూ థింక్ బికాస్ ద ప్రాబ్లమ్స్ విల్ బి డబుల్. మదర్కి ఉండాల్సిన హార్మోన్ డబుల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, బీటా హెచ్సిజీ అనే హార్మోన్, ప్రెగ్నెన్సీ హార్మోన్. సో ఇది 2 babies నుంచి వస్తుంది కాబట్టి డబుల్ ద వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, టూ మచ్ వామిటింగ్స్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ అబార్షన్ కొద్దిగా హై ఉంటుంది. అండ్ ఇంత హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ రావచ్చు, హైపర్ టెన్షన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, అండ్ యూట్రస్ నార్మల్గా పెరగకుండా ఓవర్గా డిస్టెండ్ అయిపోతుంది, ఓవర్గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ప్రీమెచ్యూర్ డెలివరీ అవకాశాలు కొంచెం ఉండొచ్చు. అంటే 7th monthలోనే బేబీస్ పుట్టటము అండ్ ఆ బేబీస్కి ఎన్ఐసియులో అడ్మిట్ చేసి బాక్స్ ఇంక్యుబేటర్స్లో పెట్టి బేబీస్ని. సో ఈ రిస్క్స్ అన్నీ కూడా కొద్దిగా ట్విన్స్లో ఎక్కువే అనమాట. సో ట్విన్స్ అయితే కూడా మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మదర్ని తరచుగా స్కాన్స్ పిలుచుకోవటము, 2 హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవటం, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా ట్విన్స్లో ఒక బేబీ బతికుంటుంది, ఒక బేబీ చనిపోతుంది. సో 3-4 months మనం స్కాన్ చేసినప్పుడు ఒక బేబీ హార్ట్ బీట్ మంచిగా వినిపిస్తుంది, ఇంకో బేబీ హార్ట్ బీట్ చూస్తుంటే దొరకదు, సో హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఇది ట్రిక్కీ సిచ్యువేషన్. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందా లేదా ఈ రెండోది కూడా మళ్ళీ చనిపోతుందా అని చాలా యాంగ్షియస్గా ఉంటారు అనమాట. సో దీనికి ఇఫ్ ఇట్స్ అన్ ఎర్లీగా ఒకటి అబార్ట్ అయిందనుకోండి, సెకండ్ బేబీ మంచిగా కంటిన్యూ అయిపోతుంది, దాంట్లో రిస్క్ లేదు. కొంచెం డిలేడ్గా ఏమన్నా సెకండ్ బేబీ చనిపోతే ఒక్కొక్కసారి ఇంకో బేబీ కూడా రిస్క్ ఉండొచ్చు.
సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ చూసుకుంటా ఉండాలి. ఎక్కువ తరచూ డాక్టర్ విజిట్స్కి వెళ్ళి అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. అండ్ ఫస్ట్ బేబీ డెత్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసుకుంటే రెండోది మనం డెఫినెట్లీ కాపాడుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ వన్ ఆఫ్ ద ట్విన్ డిమైజ్, సింగిల్ ఫిటల్ డిమైజ్ అంటారు. అలా జరిగినప్పుడు ఇంకో ట్విన్ ఖచ్చితంగా అబార్ట్ అవుతుంది అని అలా రూల్ ఏం లేదనమాట. సో దిస్ ఈస్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ పీపుల్ షుడ్ నో అబౌట్ ట్విన్స్. థ్యాంక్ యూ.